నాతో ఇప్పుడు ఒక విలక్షణమైన నేత ఉన్నారు. ఆయన 2 తరాలకు ప్రతినిధి. అటు చంద్రబాబు నాయుడికి, రాజశేఖర్ రెడ్డి తరానికి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తరానికి ఆయన ప్రతినిధి. అయితే ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన 2 పార్ట్స్‌గా మినిస్ట్రీని డివైడ్ చేశారు. 2.5 సంవత్సరాలు కొందరికి, 2.5 సంవత్సరాలు కొందరికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవులిచ్చారు. కానీ ఈ నేత మాత్రం 5 సంవత్సరాలు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయనే నారాయణస్వామి. సార్ నమస్తే. ఏంటి సార్ మీ స్పెషల్ 5 సంవత్సరాలు ఉన్నారు ఎలా? నేను నిజం చెప్పాలంటే 72 నుంచి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతో చాలా అసోసియేటెడ్గా ఉన్న వ్యక్తిని నేను. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు లేకపోతే నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసే ప్రశ్నే ఉండలేదు. ఎందుకంటే నాకు సమితి అధ్యక్షుడిగా 1984లో ఎవరు ముందుకు రాకపోతే రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి సమితి అధ్యక్షుడు నిలబడమన్నారు. అప్పుడు నా పైన ఎవరు పోటీ కూడా పెట్టలే. ఆయన చంద్రబాబు తీసుకుని వచ్చి బయట వాళ్ళు తీసుకుని వచ్చి నా పైన పోటీ పెట్టాడు. ఆ రోజు నేను 16,500తో గెలిచాను. అప్పటి నుంచి రాజశేఖర రెడ్డికి నేనంటే చాలా చాలా అభిమానం కూడా. ఎందుకంటే ఒక వీకర్ సెక్షన్ అనేవాళ్ళు నా వెనకాల ఉన్నారు. వాళ్ళ బలమైన శక్తి వాళ్ళే. ఈ వీకర్ సెక్షన్ అనేవాళ్ళే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూగా ఉన్నారు. దట్టు దళితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అంటారు కదా, నాది ఎస్సీ కమ్యూనిటీ. నా కమ్యూనిటీ టోటల్గా ఈ కంప్లీట్గా ఉన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నేను మంత్రి అయినాక నేను సమితి అధ్యక్షుడు అయినాక అప్పటి నుంచి నేనంటే చాలా ఇష్టపడేవాడు. సత్యవేడి వచ్చి నాన్ లోకల్ నాకు. సత్యవేడిని తీసుకుని వచ్చి ఆయన రాజశేఖర రెడ్డి గారు 1994లో నాకు సీట్ ఇచ్చారు. అప్పుడు ఈ రామారావు ప్రభంజన్ ఇంత అంత కాదు, ఎవరు నిలబడినా గెలిచే ప్రశ్న కూడా లేదు. వాడు ఎంత పెద్ద ఓడైనా కానీ. అంటే రామారావు గారి యొక్క గాలి ఆ విధంగా ఉండింది. నేను ఓడిపోయినా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు 2004లో నాకు మళ్ళీ సత్యవేళ్ళ టికెట్ ఇచ్చారు. ఏఐసిసిలో 1 తూరి 2 తూర్లు ఎస్సీలు దళితుడిగా ఉండేవాడు ఓడితే వాడిని ఎవరు రికగ్నైజ్ చేయరు. బట్ రాజశేఖర రెడ్డి గారు నేను కంటిన్యూగా 94లో ఓడినా, 1 తూరి 2 పర్యాలు సత్యవేళ్ళ ఓడినా. దాన్ని ఇప్పుడు ఏం తీసుకుని వచ్చి పెట్టినారు, గంగాధర నెల్లూరు కూడా ఓడినాడని ఒక బ్యాడ్ న్యూస్ క్రియేట్ చేశారు. నేను గంగాధర నెల్లూరులో ఎప్పుడు ఓడలా. అక్కడ 2004లో నేను పెద్ద 35,000 మెజారిటీ గెలిచా. లొకేషన్ తీసుకుంటే రెడ్ బుక్ ఒకటి పట్టు తీరుతున్నాడు. అందులో చాలా పెద్ద లిస్ట్ రాసుకున్నారు. సో ఆ లిస్ట్లో అధికారులు లేకపోతే ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు. వీళ్ళెవ్వరిని మళ్ళీ మేము తీసుకోము, లేకపోతే మేము అధికారంలోకి వస్తే వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటాము, వీళ్ళకి మెయిన్ పదవులేవి ఇవ్వము అని అంటున్నాడు ఆయన. లోకేష్ అనే వ్యక్తి ప్రజల చేత ఎన్నుకోబడినాడా, సర్పంచ్ అయినాడా, ఏమి అర్హత ఉందని అతన్ని మళ్ళీ ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ చేశాడు. అతను కూడా కరప్షన్ గురించి నేను కంట్రోల్ చేస్తాను రెడ్ బుక్ పెట్టుకుంటే కరప్షన్ స్టార్ట్ అయింది అతని దగ్గర నుంచే కదా. ఈరోజు ప్రతి ఒక్కరు బయట, మొన్న కేసు నేను కూడా బయట వచ్చాడు, వాడు లోకేష్ ఎంత తీసిందో చెప్తున్నారు కదా. ఈరోజు తెలుగుదేశం పతనయ్యేదానికి కారకుడు లోకేషే. 90% డబ్బు లేకుండా లోకేష్ ఎవరిని దగ్గర తీసుకున్నాడు. ఈరోజు నా పైన పట్టే మన థామస్ అనే అతను తమిళనాడులో పోయి డాక్టర్ అయినాడు. అక్కడ క్లినిక్ పెట్టుకున్నాడు. ఈ టెస్ట్ బిల్లు అని పుట్టించేది కదా. 50,000 లక్ష రూపాయలు ఖర్చు అయితే 7 లక్షలు 8 లక్షలు తీస్తాడు. మర్డర్ కేసులు కూడా ఉన్నాడు. మరి అతన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఎవరు లేరా తెలుగుదేశంలో, లోకేష్కి చెప్తుండా. మరి అతన్ని తీసుకొని వచ్చి ఎందుకు పెట్టినాడు? ఇక్కడ డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తారో 30 కోట్లు ఇచ్చినాడు కాబట్టి అతను తీసుకుని పెట్టినారు. ఆ అబ్బాయి ఇప్పుడు నా దగ్గర సర్టిఫికేట్లు తీసుకొని ఆ ఊరు ఖాళీ చేశారు. అల్లాగుంట అనేది మా పంచాయతీ. ఆ పంచాయతీని టోటల్గా తెలుగుదేశం ఖాళీ చేసింది. నేను సమితి పెంటిగా తీసుకుని వచ్చి మళ్ళీ పెట్టిన. ఆ అబ్బాయికి అన్నీ తెలుసు. ఆ అబ్బాయి కూడా నా పైన ఈ విపరీతమైన స్టేట్మెంట్లు తరిమేసినానంటాడు, ఎస్సీలను డబ్బులతో కొనేసినానంటాడు, తెక్కగా మాట్లాడతాడు. అతని పైన నేను ఎప్పుడు స్టేట్మెంట్ కూడా ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే లొకేషన్ గురించి చెప్పినారంత. నా పైన 200 ఎకరాలు ఆక్రమించుకున్నాడు నారాయణస్వామి నాయుడు. ఎవరు? నేను జగన్మోహన్ రెడ్డి వేసిన రోడ్డు పైనే నేను మంత్రిగా రోడ్డు వేస్తే పుల్లూరులో అడవి ఫారెస్ట్ క్లియరెన్స్ 6 ఫారెస్ట్ రోడ్లంతా క్లియర్ చేసి దాంట్లో ఒకటి పుల్లూరు రోడ్డు నేను క్లియరెన్స్ తీసుకుని వచ్చి రోడ్డు సిమెంట్ రోడ్డు వేస్తే దానిపైన డ్యామ్ చేసుకుని వచ్చి నారాయణస్వామి ఇక్కడ 200 ఎకరాలు ఆక్రమించుకున్నాడు అన్నాడు.
దీనిమా నా పైన మీరే ఆక్రమించుకున్నారా అని అడుగుతున్నారు. ఒరే ముండా ఏమన్నా అదే అది అసెంబ్లీ కూడా వచ్చి ముండా అంటాడు ఒరే ముండా నేను ఆక్రమించుకుంటే మీ ప్రెస్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకోరా. ఆక్రమించుకున్నప్పుడు నీకు ఎక్కడో ఒక దగ్గర ల్యాండ్ అదిలో మా ఊర్లోనే అన్నాడు. మా ఊర్లో పల్లెల్లో ఎవడైనా 1 ఎకరా ఆక్రమించుకుంటూ కూడా గమనుంటారమ్మా. అందులో 200 ఎకరాలు దాన్ని వచ్చి చూపించారంటే మళ్ళీ రెండో రోజు నుంచి దానికి జవాబులే. ఎక్కడికి పోయినా ఏ ఎమ్మెల్యేల పైన 200 ఎకరం 300 ఎకరాలు చెప్పేస్తాడు. 30 కోట్లు 300 కోట్లు 200 కోట్లు తినేసినారు అంటాడు. రెడ్ బుక్ అనే దానికి అర్థం తెలుసా అతనికి? రెడ్ బుక్ని గురించి ఆలోచిస్తున్నాడా అంటే నువ్వు వచ్చేది ప్రజలకు సేవ చేయాలని ఆ రెడ్ బుక్ని పెట్టుకొని ఎస్పీలని కలెక్టర్ని ఇది ఎమ్మెల్యేలని వీళ్ళని లోపలేసేదానికి నువ్వు వచ్చేదా? నీకు ఎవరు ఓటేస్తారు? ఈరోజు నువ్వు తిరిగేదానివల్ల మీ నాయనే నిన్ను కట్టడి చేసి తిరగొద్దు ఎక్కడ నీ వల్ల నా పరువు పోయిందని చెప్పేసి నిలిపేసినాడు. మరి అట్లాంటి వాడిని గురించి మీరు మళ్ళీ వచ్చాడు కదా ఇప్పుడు మళ్ళీ వస్తే కూడా అక్కడ ఎవరు ఉండారమ్మా? అన్ని నియోజకవర్గాలు ఉండే రమ్మంటాడు. ఈ మాటలు తెలీదు, తెలుగు మాట్లాడేదానికి అసలే రాలా. పోనీ ఇంకేదైనా మాట్లాడతాడంటే అది ఇంకా కాదు. మళ్ళీ వాళ్ళ నాయన్ని అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడ దాక్కున్నాడు? వాళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేసినప్పుడు నిలబడి ఉండాలి. వాళ్ళ ఫాదర్కి వచ్చిన అడ్వకేట్లు కూడా చంద్రబాబు ఆర్థిక నేరస్తుడు కాదని ఎక్కడ వాదించలా. 17A అనేది ఒకటి పెట్టినారు, అది తప్పు అని వాదించినారు. కానీ కడానా కోర్టులు కూడా అతనికి బెయిల్ ఇవ్వలేదంటే ఒళ్ళంతా జబ్బు వచ్చేసింది, కన్ను పోయింది, కాలు పోయింది, కిడ్నీ పోయిందని దాన్ని పెట్టి సర్టిఫికెట్లు మోసపూరితమైన సర్టిఫికెట్లు ఇచ్చి బెయిల్ తీసుకొని బయట వస్తే దానికి పండుగలు చేసుకున్నారు తెలుగుదేశంలో. కాబట్టి మనం వాళ్ళ గురించి ఏం మాట్లాడగలుగుతాము? రాక్షసులంతా ఒక పక్క వచ్చారమ్మా. మానవ జన్మెత్తిన వాళ్ళు ఒక పక్క ఉండరు. మానవ జన్మెత్తిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఉండరు. రాక్షస జన్మెత్తిన వాళ్ళు చంద్రబాబుతో ఉండరు. ఈనాడు ఇట్లా మాట్లాడుతున్నారు కదా. ఈరోజు ఆర్బీఐ కూడా ఈనాడు పైన తీవ్రంగా రిటర్న్ ఇచ్చారు కదా. మరి ఈనాడులో ఎందుకు వాళ్ళ గురించి రాలా? ఆయన ఈనాడు అవినీతిని గురించి ఎందుకు బయటపెట్టలా? ఆయన అసైన్మెంట్ ల్యాండ్స్ కొన్నాడు కదా, ఇందిరాగాంధీ చట్టం ప్రకారంగా కొనకూడదు కదా, కొన్నాడు కదా. మళ్ళీ ఆయన పైన ఎందుకు రాయలా? ఈ రాధాకృష్ణ ఎందుకు రాయలా? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి పైన ఎవరెవరు ఏం మాట్లాడతారని దాన్ని పెట్టుకొని మాట్లాడి అందరూ ఒకటి జగన్మోహన్ రెడ్డిని దించాలా. అసలు జగన్మోహన్ రెడ్డిని దించేదానికి కారణం ఏమంటే దాన్ని చెప్పరు. ఎక్కువగా మాట్లాడితే మొత్తం ఎస్సీలనే మార్చేసినాడు. పేపర్లో ఎస్సీలంతా ఉద్యోగస్తుల మాదిరిగా ట్రాన్స్ఫర్ చేసినాడు అంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని అంటున్నారు. వాళ్ళేమో వీళ్ళకి ఏమీ జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయలేదు, వాళ్ళందరినీ మార్చిపడేశాడు అంటున్నారు. నువ్వు చంద్రబాబు ఎస్సీలకి న్యాయం చేసింది ఏం చెప్పమంటుంటా? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకి న్యాయం చేయలేదంటే ఈరోజు ఎస్సీ పిల్లకాయలంతా ఇంగ్లీష్ మీడియం చదువుకుని న్యాయం చేశాడు. పేదవాడికి ఆకలి పోగొట్టి న్యాయం చేస్తున్నాడు. పేదవాడి తలరాతలు మార్చే న్యాయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఈ ఎస్సీ కార్పొరేషన్లు, ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ పెట్టి బినామీ పైన తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బినామీలు తీసుకొని వీళ్ళు పేరు పెట్టుకొని అనిపించారు. కానీ ఒక ఊర్లో 4 5 మందికి ఇచ్చారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎట్టగదు కదా. అమ్మఒడి దగ్గర నుంచి, డ్వాక్రా లోన్ తోసే దగ్గర నుంచి 18,750 రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ 45 నుంచి 60 సంవత్సరాలు అయిన వాళ్ళు పేదవాళ్ళు పనిచేయలేరని వాళ్ళకి 18,700 రూపాయలు ఇచ్చేది. అదేవిధంగా అప్పర్ కమ్యూనిటీ చేసినట్టు బ్రాహ్మణ్ కానీ, వైశ్యస్ కానీ, అదేవిధంగా రెడ్లు కానీ, నాయుళ్ళు కానీ వాళ్ళకి కూడా 15,000 వేసి వాళ్ళు పని చేయలేరని ఇస్తున్నారు. బట్ కూలికి పోయేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించిన వాళ్ళు కూలికి పోతారు. వేరే కులస్తులు ఎంత పేదరికం ఉన్నా కానీ కూలికి పోలేరు. అయినా వాళ్ళ బిడ్డలు సరిగ్గా వాళ్ళకి చూడరనేసి ఉద్యోగాలు చేసే వాళ్ళని కూడా కార్డులు సెపరేట్ చేసామని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మళ్ళీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తున్నాడు కదా. ఈరోజు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఒకటే కదమ్మా, నీకు ఫిజికల్ హ్యాండిక్యాప్డే కాదు, క్యాన్సర్ ఏది చేసినా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి బాధలు లేకుండా కాపాడే చరిత్ర సృష్టిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి. ఈ చరిత్ర ఏంది వీళ్ళ చరిత్ర? ఇదంతా కడుపు మంట తప్ప ఇంకేమైనా మంట ఉండదా? పోనీ ఈనాడు, జ్యోతి, TV5 నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? జగనన్న పైన డైలీ ఒక బండ పురాణం మాదిరి రాస్తూ ఉండరు. ఏ రోజైనా కాంగ్రెస్కి మంచిగా అనుకూలంగా ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఇప్పుడు జగనన్న వచ్చినంత వరకు వాళ్ళు ఎప్పుడైనా పేపర్లో కాంగ్రెస్ గురించి కానీ, రాజశేఖర రెడ్డి గురించి కానీ, జగనన్న గురించి కానీ మంచిగా ఎప్పుడైనా రాశారా?
మీరే చెప్పండి. పార్టీ దీనికి అది ఏంటంటే కులాలకు సంబంధించిన పార్టీ అది. కులానికి సంబంధించిన పేపర్లు అవి. కులాన్ని ఎంత దూరం పోషించాలనో ఆ పోషించుకొని వేరే కులాలపైన అసహించుకునే పేపర్లు అవి. వాటిని గురించి మనం ఎంతసేపు డిస్కస్ చేసుకుంటే ఈరోజు ఈనాడు, జ్యోతి, టీవీ5 మళ్ళీ కూడా చెప్తున్నాను, ఈనాడు పైన ఎవ్వడు కూడా ప్రైమ్ మినిస్టర్ కూడా ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఈవెన్ మోడీ దగ్గర నుంచి ఎవ్వడు కూడా ఈనాడు పైన కేసు పెట్టింది నా చరిత్రలో నేను ఎక్కడ చూడలే. ఎందుకంటే వాళ్ళ పైన ఇది అన్యాయం అని చెప్పినారనుకో, మార్గదర్శి అన్యాయం అన్నారనుకో, ఇంకా అందరి పైన ముఖ్యమంత్రుల పైన అంతా రాపిస్తాడు. బట్ జగన్మోహన్ రెడ్డి భయపడలేదు కదా. అదే ఈనాడు చేసిన తప్పుని పబ్లిక్ ఎత్తి చూపిస్తున్నాడు కదా. ఈరోజు ఆయన పైన ఎన్ని మాట్లాడిన ఆర్బీఐ వాళ్ళు కూడా ఈనాడు చేసింది తప్పు అని చెప్తున్నారు కదా. మార్గదర్శులు చిట్టి ఫండ్స్లు ఏం చేసింది తప్పు అంటున్నాడు కదా. అసైన్మెంట్ కొనింది తప్పు అని మాట్లాడుతున్నారు కదా. మరి దీనికి ఏం చెప్తారు ఈనాడు, జ్యోతి, టీవీ5లు? దీనికి చంద్రబాబు ఏం చేస్తాడు? ఇంకొకటి చంద్రబాబు దగ్గర మంచి గుణం ఏమంటే ఎవరినైతే అస్సగా తిడతాడో మళ్ళీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాడు. ఎందుకు? పదవి కోసం. ఏంటది మంచి గుణమా? చాలా మంచి గుణమ్మా. అస్సంగా తిట్టేస్తాడు, పబ్లిక్కి అసహ్యంగా చేపించేస్తాడు. మళ్ళీ వాళ్ళకి 10 మంది ఓట్లు వేస్తారంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాడు. పవన్ కళ్యాణ్ ఎట్ట తిట్టినాడమ్మా? పవన్ కళ్యాణ్ దగ్గర మంచిగా వదలలేదే. పవన్ కళ్యాణ్ అతను తిట్టినట్టు ఈవెన్ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మేము కూడా ఎవరు తిట్లా, ఆయన్ని అంత అసహ్యంగా తిట్టినాడు. ఇదే లోకేష్, ఇదే చంద్రబాబు. మరి ఇప్పుడు ఆయన సంకలో పోయి ఎందుకు చేరినారు? అతను ఒక సినిమా యాక్టర్ కాబట్టి వస్తే 10 మంది జనాలు వస్తారు, ఇతనికి ఉపయోగపడతాడని కానీ చేరినాడు కదా. పవన్ కళ్యాణ్ని తిట్టినట్టు చంద్రబాబుని ఎవరైనా తిట్టినారా? మరి వాళ్ళిద్దరు కలయిక ఎందుకు? ఏమిటి వాళ్ళ కలయిక చెప్పండి మీరు. అందరిది వద్దు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలయిక ఏమిటి? ఇదే మనకు బీజేపీ ప్రైమ్ మినిస్టర్, చాలా శక్తివంతుడైన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని నరరూప రాక్షసుడు నువ్వు, గుజరాత్ని క్లోజ్ చేసినావని చెప్పిన వ్యక్తి అతనే కదా. ముఖ్యమంత్రిని భార్యని చూడినోడు, తల్లికి అన్నం పెట్టినోడు, వీడు ఒక వీడే అన్నాడు, వీడు ఒక ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. మరి ఇప్పుడు ఆ ఈడీ ఆయన చేతి ఉంది కాబట్టి ఇప్పుడు మొత్తం కేసులో తగులుకున్నాడు కాబట్టి ఈరోజు రేపు జైలుకి పోతాడు కాబట్టి ఆయన తపనంతా, చంద్రబాబు తపనంతా ఈనాడు ఆయన పేరేం పేరు, మన మోడీ దగ్గర పోయి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీకు నిజంగా శక్తి ఉంటే, నీకు కానీ పవన్ కళ్యాణ్ కానీ అందరూ అన్ని పార్టీలకు శక్తి ఉంటే, మామూలుగా గవర్నమెంట్ వచ్చినప్పుడు కొంత గవర్నమెంట్ పైన వ్యతిరేక భావాలు ఎక్కువగా వస్తుంది. అర్థమైందా? గవర్నమెంట్ అంటేనే వ్యతిరేక భావాలు వస్తుంది. అది ఏమి జన్మమో, జగన్మోహన్ రెడ్డి జన్మమో నాకు అర్థం కాలేదు. కానీ అందుకే ఆయన మానవుడిగా మానవ రూపే దేవుడు రూపు అని చెప్పి ఆయన దేవుడిగా పేదవాళ్ళ గుండెల్లో ఉండడని ఈ మహానుభావుడు వచ్చినాక ఆ వ్యతిరేక భావాలు కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన వ్యతిరేక భావాలు 80% లేకుండా ఉండదు. మామూలుగా 80% లేదు కాబట్టి వీళ్ళందరూ ఒకటే అవుతున్నారు. కానీ ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా. గవర్నమెంట్ ఎప్పుడు కూడా వ్యతిరేక భావాలు ఉంటే ఒంటరిగానే పోటీ చేస్తారు. మరి ఎందుకు చంద్రబాబు ఒంటరిగా చేయట్లేదు? ఎందుకు పవన్ కళ్యాణ్ ఒంటరిగా చేయట్లేదు? ఎందుకు బీజేపీ ఒంటరిగా చేయట్లేదు? ఎందుకు కాంగ్రెస్ ఒంటరిగా చేయట్లేదు? కాంగ్రెస్ ఇప్పుడు ఒంటరిగా చేసినానుగా. ఇప్పుడు భువనేశ్వరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలా, బీజేపీ అధ్యక్షురాలా? ఇప్పుడు ఇంకొక ఆమె వచ్చింది. ఎవరు? మీరు అనేది పురంధేశ్వరినా లేకపోతే భువనేశ్వరి అంటున్నారు? భువనేశ్వరి, పురంధేశ్వరి. భువనేశ్వరి ఏమనింది నిన్న, మా ఇంటి ఆయనకి ఏజ్ అయింది అంటే ఆమెకి బాగా తెలుసమ్మా. ఎవరికి? భువనేశ్వరి అమ్మకి ఈరోజు వాళ్ళ నాయన నెత్తుల్లో ఆమె పుట్టింది కాబట్టి ఈరోజు ఆమెకి రికగ్నైజేషన్ వచ్చింది. నా తండ్రిని నువ్వు ఎట్టయితే హింసించి వెన్నుపోటు పూడ్చి దించినావో నాకు ఇప్పుడు సమయం వచ్చింది, నువ్వు నా భర్త అయినా నీకు ఏజ్ అయిపోయింది, నువ్వు తప్పుకోనైనా నేను వస్తాను అనింది. ఇది ఎవరి రియాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని ఇది ఖచ్చితంగా నిరూపిస్తుంది. ఏంటి ముఖ చిత్రం మారిపోతుందా వస్తే? నేను చెప్పేది ఆమె ఎందుకంటే నువ్వు పనికిరావు ఇంకా నాకు ఇయ్యనే కదా. కరెక్టే వచ్చింది తెలుగుదేశం పార్టీని ఆమె తీసుకుని కుప్పం నుంచే పోటీ చేసినా కూడా రాజకీయ ముఖ చిత్రం ఏం మారుతుంది? ఏమి మారదమ్మా. ఆమె తన తండ్రికి చేసిన ద్రోహానికి ఇప్పుడు నీకు నేను నా భర్తగా నీకు నేను చేస్తున్నానని తెలియపరుస్తున్నది కదా. దాన్ని కాదని చెప్పలేడు కదా. రెస్ట్లో బొమ్మంటున్నది కదా.
ఒక పార్టీకి అధ్యక్షుడు ఉండేవాడు రెస్ట్లో పొమ్మని చెప్పే ధైర్యం కూడా ఎవరికి రాదు కదా. ఆ ధైర్యం కూడా భార్యకే కదా వచ్చింది. ఏంటి ఓడిపోతారన్న భయం ఏమన్నా వచ్చిందా? ఎందుకు అరెస్ట్, నేను పోటీ చేస్తాను ఆయన చేయరు, ఒకటి మాత్రం ఇలాంటి వర్డ్స్ ఎందుకు వచ్చినాయి? ఒకటి మాత్రం బాగా మీకు చెప్తున్నాను, ఎవరు చెప్పని రహస్యం చెప్తున్నా. చంద్రగిరి ఆయన సొంత నేటివ్ ప్లేస్ చంద్రబాబుది. అక్కడ ఆయన కాంగ్రెస్ తరఫున గెలిచాడు. రాజశేఖర రెడ్డి దయాదాక్షిణ్యాలతో మంత్రి కూడా అయినాడు. రాజశేఖర రెడ్డి ఆయన ఇద్దరు ఒకే బెడ్ పైన పండుకునేవాళ్ళు నాకు తెలిసి. నేను అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి దగ్గరికి పోయినప్పుడు వీళ్ళేంద్ర ఒకే రూమ్లో ఉండాలని ఆశ్రయించుకునేది. ఎవరినా? చంద్రబాబుని. రాజశేఖర రెడ్డిని కూడా లోపల తిట్టుకుని వచ్చేది, పోయేటటువంటి కూడా కూర్చొని మాట్లాడుతున్నాడని. ఎందుకంటే మొదటి నుంచి నాకు కానే కదా అతనంటే. అప్పుడు ఏం చేశాడు, చంద్రగిరి ఓడిపోయినాక రెండో తూరు ఓడినాడు. అది కూడా ఎట్టా, వాళ్ళ మామతోనే నేను ఫైటర్ అన్నాడు. మా మామని ఎదిరిస్తాను, కాంగ్రెస్తో ఎన్టీ రామారావుని ఓడిస్తాను అన్నాడు. కడాన పాపం ఏమీ లేని ఒక నాయుడు దగ్గర ఓడిపోయినాడు. అప్పుడు పార్టీ పోయి ఉన్నాడు. ఎప్పుడు పార్టీ వచ్చిందో నైస్గా చూశాడు. తమిళనాడు కల్చర్ అతనికి బాగా తెలుసు. అక్కడ ఓన్లీ టోటల్గా బీసీలే, ఎస్సీలు బీసీలు. ఇప్పుడు 80% వాళ్ళే. వాళ్ళు ఏ రోజు కూడా అక్కడ పోయి ఈ విధంగా చేసేది కదా. వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ కల్చర్ అనేది కుప్పలో అంత వీధి నాటకాలు, భారతాలు, రామాయణాలు కూడా ఆడేవాళ్ళు. అక్కడ ఏం చేశాడంటే అక్కడ కొంత అమాయకత్వం ఎక్కువ ఉంది అనుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. అక్కడ రామారావుని గట్టిగా కూర్చున్నాడు, పట్టుకున్నాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళు తెలుగుదేశం అంటే రామారావు అంటే పిచ్చ అభిమానం ఎవరికి? బీసీలకి, కళాకారులు కాబట్టి. ఆ ఏరియా అంతా కూడా నీకు శ్రీకాకుళం జిల్లా కుప్పం రెండు ఒకటే. కుప్పం కూడా విపరీతమైన ప్రేమ ఎవరిపైన? ఎన్టీ రామారావు పైన. అల్లుడే కదా వచ్చినాడని అతనికి పట్టం కట్టేశాడు. ఆ పట్టంతో అతను ముఖ్యమంత్రి అయిపోయినాడు. వాళ్ళ మామని దోసినాడు, ముఖ్యమంత్రి అయినాడు. మనం నియోజకవర్గానికి ఒక ముఖ్యమంత్రిగా అవుతున్నాడు కదా, ఏం చేసినా చేయకపోయినా అనుకుంటే కూడా బాగా లీడర్లంతా బీసీ లీడర్ని సెలెక్ట్ చేసుకుంటే, ఎస్సీ లీడర్ని సెలెక్ట్ చేసుకుని హైదరాబాద్కి రమ్మనేది. వాళ్ళు కార్లు పెట్టేది, తిప్పేది, భోజనాలు పెట్టేది, హ్యాపీగా పంపించేది. తోడదట్టి భుజాన్ని తట్టి పంపిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోయినారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక, కేవలం జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కూడా వాళ్ళ మార్పు రాలా. కుప్పం ప్రజలకి మార్పు ఎప్పుడు వస్తున్నదంటే జగన్మోహన్ రెడ్డి పథకాల్లో మార్పు వచ్చింది. నవరత్నాల్లో వాళ్ళు అనిపిస్తుండరు. అక్కడ 45 నుంచి 60 సంవత్సరాలు ఉండేవాళ్ళు 80% ఉండరు. వాళ్ళు దే ఆర్ గెట్టింగ్ వాళ్ళకి అది ఏంది 18,000 పడుతూ ఉండదు. అమ్మఒడి తీసుకుంటుండరు. లేడీ రిజర్వేషన్లు పెట్టి అక్కడ మున్సిపల్ చైర్మన్లు ఈ కంప్లీట్గా తీసుకున్నారు. ఈ అందరి నీవా వాటర్ కూడా ఇప్పుడు తీసుకొని వస్తున్నాడు కదా. ఇది కంప్లీట్ చేశాడు. వర్షాలు వచ్చినాక ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంచి వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు బ్రహ్మాండంగా వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు చేయని పని ఒక్కటి కూడా మిస్ కాకుండా చంద్రబాబు ఏదేది చేయలేదో అదంతా చేస్తూ ఉన్నాడు. పేదవాళ్ళకి రుణపడేటట్టు పేదవాళ్ళకి అకౌంట్లో డబ్బు వేస్తాడు. అసలు ఇండియాలో పేదవాడి అకౌంట్ని ఓపెన్ చేసిన శక్తి ఎవరికి వచ్చిందమ్మా? మా అమ్మకి ఎప్పుడైనా అకౌంట్ ఉన్నిందా బ్యాంకుల్లో? ఉన్న వాళ్ళకి అకౌంటే. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ప్రతి కుటుంబం, ప్రతి పేదవాడు వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరూ అమ్మఒడి ఉండేవాళ్ళు బ్యాంకులో పోవాలా. ఓల్డ్ ఏజ్ పెన్షను 15,000 రూపాయలు 18,000 పడేవాళ్ళు బ్యాంక్ ఓపెన్ చేయాలా. రుణం తీసుకునే వాళ్ళు బ్యాంక్ ఓపెన్ చేయాలా. ఈ విధంగా బ్యాంకుని ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేయించే చరిత్ర సృష్టించినోడే కదా జగన్మోహన్ రెడ్డి. ఇవంతా పోల్చుకుంటే ఓటర్లు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటారా, చంద్రబాబు పక్కన ఉంటారా? మీరే చెప్పండి. మీరు ఎంతసేపు నీకు చంద్రబాబుకి ఎందుకు కాదంటే, చంద్రబాబు వచ్చి పెత్తందారుల మనిషి, పేదవాడుగా పుట్టినా ఈరోజు 2 ఎకరాల ఆస్తిపరుడు 2 లక్షల కోట్లకు అధిపతి అయినాడంటే ఎట్లా అధిపోయినాడంటే, నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాను అధిపతి అయినాడంటే. అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే 2 లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు. అంటే ముఖ్యమంత్రి కొడుకైతేనే జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లకు అధిపతి అయ్యాడని చెప్పేసి కూడా అన్నారు కదా వాళ్ళు. అవే కదా కేసులు కూడా పెట్టించింది, కేసులు ఒక్క కేసు కూడా నిలవదమ్మా. అవన్నీ అబద్ధాల కేసులమ్మా. జగన్మోహన్ రెడ్డి పైన పెట్టిన కేసు ఒక్కటి కూడా నిలవదని సాక్షాత్తు. అంటే ఆ సమయంలో 1,00,000 కోట్ల బడ్జెట్ కూడా లేదు కాదమ్మా. 1,00,000 కోట్ల బడ్జెట్ నోరు ఎట్లుండదట్టు మాట్లాడతారమ్మా. రేపు ఎవరైనా ఆయనకి ఇంకా కసిగా ఉంటే, ఇప్పుడు శర్మిలమ్మ మాట్లాడుతున్నది కదా, జగన్ అనొచ్చా అన్న? ఏం జగన్మోహన్ రెడ్డి
జగన్ రెడ్డి నీ పరిపాలన బాగలేదు, నేను నిన్ను ప్రశ్నించేదానికి వస్తే నన్ను అరెస్ట్ చేస్తావా? ఏం ప్రశ్నిస్తావు నువ్వు? ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు మీరు, ఒకే రక్తంలో పంచుకున్న వాళ్ళు మీరు. ఇదే నీ నోట్లోనే రాజశేఖర రెడ్డి గారిని ఇప్పుడు బతికుంటే కాంగ్రెస్ను ఉమ్మి ఉంటాడు అని మాట్లాడినావు నువ్వే. మా అన్నని అన్యాయంగా జైల్లో పెట్టినారని మాట్లాడింది నువ్వే. మీ అన్న కోసం తప్పించింది నువ్వే. అదే అన్నపైన ఇప్పుడు ఇంత సీరియస్నెస్ తీసుకొని వస్తానంటే ఆమెకి ఎన్ని మంది సపోర్టు? చంద్రబాబు పూర్తి సపోర్టు. అక్కడ స్క్రిప్ట్ తయారు చేస్తే దాన్ని చెప్తే పంపిస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు ఆమె మాట్లాడుతున్నది. కాంగ్రెస్ సపోర్ట్ అంటున్నారు, కాంగ్రెస్ సపోర్టే లేదు ఆమెకి. ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి చెల్లెలుగా ఉండరు. ఈమెని మనం శూర్పణఖ మాదిరిగా పంపిస్తే రావణాసురుడు యుద్ధం జరిగింది, దానికి శూర్పణఖ కారణమైంది, అట్ట అవుతుందని సోనియా గాంధీ ఇటలీకి సంబంధించిన ఇటలీ మైండ్ ఉండే ఆమె చేసే పనులు ఇవి. ఆ రోజు జగనన్న బాణం అన్నావు, ఈరోజు నువ్వు చంద్రబాబు బాణమా? అదేవిధంగా కాంగ్రెస్కి బాణమా లేదా బీజేపీకి బాణం నువ్వా? ఎవరి బాణం? అది కూడా అంటుంది ఆమె. నిజంగా ఆమెకి నేను ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాను. జగనన్న కన్నా కూడా చంద్రబాబే బెటర్ అని ఇచ్చింది నిన్న పరిపాలనలో. లోకేష్ సొంత అన్నలంటాడు, సొంత అన్న ఏమంటే ఈమెకి పాపం లోకేష్ సొంత ఎప్పుడైనాడు మనకి సొంత అన్న అంటే మీ నాయన్ని మీ నాయన్ని చంపేదానికి కారకుడైనటువంటి చంద్రబాబు సొంతమా? మీ అన్నని జైలుకి పంపించినప్పుడు సొంతం నీకు అన్న. వాళ్ళని నువ్వు అన్న అంటున్నావంటే నీ విజ్ఞతకు వదిలేవలసింది. ఏంటి ఆమె మోటివ్ ఏమంటారు? ఆమె మోటివ్ నాకు తెలిసి ఒకటేమ్మా, ఎందుకు నువ్వు వ్యతిరేకం పోయినవరని దానికి జవాబు చెప్పేటట్టుంటే ఆమెతో మాట్లాడచ్చు. మరి ఎందుకమ్మా తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీ తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని పెట్టింది? అప్పుడు కాంగ్రెస్ని అసహించుకోలేదా? కాంగ్రెస్ని తిట్టలేదా? అదే కేసీఆర్ని తిట్టలేదా? ఇదే బీజేపీని తిట్టలేదా? మరి ఈరోజు నోరే ఎత్తకుండా ఎవరిని తిట్టకుండా మళ్ళీ ఇక్కడ వచ్చి దాన్ని కాంగ్రెస్లో కలిపేసి నువ్వు కలిపిన దానివల్ల నా వల్ల గెలిచినారు కాంగ్రెస్, ఇక్కడ కూడా అట్నే చేస్తాను, ఇక్కడ వచ్చి నువ్వు పదవి కోసం నీకు అధ్యక్ష పదవి దానికి పోతే నీకు అధ్యక్ష పదవి ఇస్తానంటేనే కదా పోయినావు. రేపు వాళ్ళు గవర్నమెంట్ వస్తే నేను ఎక్కడైనా ఇదేంది రాజ్యసభ మెంబర్గా ఇస్తారనే కదా పోయినావు. అసలు నీకు రాజ్యసభ అయిపోయింది కదా, అదే రాజ్యసభ అయిపోతే కంగా వచ్చింది అనుకో, పైన నామినేషన్ పైన ఏదో ఒక పోస్ట్ వస్తుంది. లేకపోతే కూడా మళ్ళీ వాళ్ళు సృష్టించాలంటే ఏమైనా ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా నాకు తెలిసి మన రాష్ట్రంలో ఇంకొక 100 సంవత్సరాలు కూడా రాదు. అది ఎప్పుడో డెడ్ అయిపోయింది. దాన్ని జీవం పోయలేరు ఎవరు. చనిపోయిన జీవికి ఏం పోసినా అది లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రాణం ఉండేంతవరకు కాంగ్రెస్ బతికి బయటపడదు. ఆయన ప్రాణం ఉండేంతవరకు తెలుగుదేశం ఇదే లాస్ట్ ఎలక్షను. దీంతో తెలుగుదేశం కూడా భూస్థాపితం అయిపోతుంది. ఇప్పుడే నీకు పార్లమెంట్లో చెప్పుకునే దానికి లేకుండా చేసేసినాడు జగనన్న. రాజ్యసభలో తెలుగుదేశం అనేది ప్రతినిధి ఒక్కడనే లేకుండా చేస్తున్నాడు. నాకు తెలిసి రేపు ఎలక్షన్లో వైనాట్ 175 నిజంగా ఆయన పథకాలు నేను చేసి ఉండి మీకు ఉపయోగపడి ఉంటే నాకు ఓటేయండి అని చెప్పినప్పుడు ప్రజలు కానీ నిర్భయంగా ఓటేస్తే 170 సీట్లు డెఫినెట్గా గెలుస్తాడు. జస్ట్ హామీలతోనే 151 సీట్లు సంపాదించుకుంది వైసీపీ 2019 ఎన్నికల్లో. రేపు ఎన్ని సంపాదించుకోబోతుంది? నవరత్నాలు అమలు పరిచారు, మళ్ళీ అంటే చెప్పని కూడా చాలా చేశారు. సో మీ టార్గెట్ ఆయన 175 అంటున్నారు, ఎంతవరకు రీచ్ అవ్వచ్చు అనుకుంటున్నారు? పథకాలు అనిపించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేయరు. ఇందిరాగాంధీ ఇండ్ల స్థలాలు ఇచ్చింది, భూ సంస్కరణ తీసుకొని భూములు పేదవాళ్ళకి వచ్చింది, ఒక్కొక్కరికి 5 సెంట్లు లెక్కన ఇండ్ల స్థలాలు ఇచ్చింది. ఈ రెండే ఎస్సీ కార్పొరేషన్లు పెట్టి భూములంతా ఇప్పించి వాటికి రెక్లమేషన్ చేసి బావులు గీవులంతా చూపించింది. దీనివల్లనే ఆమెకి 40 సంవత్సరాల పేదవాడు ఆమె వెనకాల నిలబడ్డారు. కోటీశ్వరులు ఎప్పుడు ఇందిరమ్మ దగ్గర నిలబడాల. పథకాలు లేనప్పుడే 151 తెచ్చితే పథకాలు అనిపించే వాళ్ళు తల్లికి పాలు చేసి రొమ్మును గుద్దినట్టు ఎవరైనా చేస్తే చెప్పలేనే. కానీ నిజమైన ప్రేమ వాత్సల్యం ఉండి నా బిడ్డలు బాగుపడినారు, నా ఇల్లు బాగుపడింది, మహిళా లోన్లు తోసినాడని ప్రతి మహిళలకు కానీ మైండ్లో పడిపోతే, ప్రతి మహిళకు సంబంధించిన పురుషులంతా భర్తలంతా ఓటైతే ఈరోజు మనకి ఇంత చేస్తుండనే ఒక ఫీలింగ్ అందరికీ వచ్చిందంటే ఎందుకు 175 సీట్లు రాకూడదు? ఎందుకు రాకూడదు? ఇప్పుడు చంద్రబాబు పలాన్ని చేసినానని చెప్పగలుగుతాడా? పోనీ పథకాలు చంద్రబాబు చేశాడు, ఓపెన్గా చంద్రబాబు నుంచి ఒక గ్రామానికి వచ్చి నా వల్ల మీ గ్రామం బాగుపడిందని చెప్పమను, చెప్పే శక్తి కూడా లేదా పవన్ కళ్యాణ్ వచ్చి నేను పార్టీ పెట్టినా,
పార్టీకి నాకు ఓటేయండి, నేను 175 సీట్లు గెలుస్తుండా, నేను వచ్చినాక మీకు ఇంకా బాగా చేస్తానని చెప్తే ఎవరైనా నమ్ముతారు. అతను 5 సీట్లకి ఇప్పుడు నాదేళ్ళ మనోహర్ కూడా ఇచ్చేసినాడు. ఏమని నాదేళ్ళ భాస్కర్ రెడ్డి కొడుకు భాస్కర్ కొడుకు మనోహర్ సారు త్యాగం చేయండి మీరు చంద్రబాబుని గెలిపిద్దామంటున్నాడు. అసలు చంద్రబాబుని ఎందుకు గెలిపించాలంటే దానికి జవాబులే. ఇదే నాదేళ్ల భాస్కర్రావు తెలుగుదేశానిలో పోయి మాట్లాడనే కూడదు. నాదేళ్ల భాస్కర్రావుని తెలుగుదేశం పార్టీ ఎంత నాశనం చేసింది. ఆయన రక్తంలో పుట్టినట్టు మనోహర్ కూడా ఈ విధంగా స్టేట్మెంట్లు ఇస్తుంటే వ్యక్తిత్వాన్ని ఎక్కడ పెట్టుకుంటారు? ఏమిటి సంస్కరణ? రాక్షసుడికి మానవ జన్మ ఎత్తినోడికి ఎక్కడ పోయింది ఇది? రాక్షసులు ఎప్పుడు కూడా అభివృద్ధిని కాన్షియన్స్ కదా. మీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి గారికి మీకు ఎందుకని పడట్లేదు? ఆయన పెత్తందారుడనా? నాకు ఆయనకి పడలేదని ఎవరు చెప్పారమ్మా? అది వాళ్ళ కర్మ. నేను బాగానే ఉండా, 4 సంవత్సరాలుగా నేను మంత్రిగా ఉండా. నాకు మేమంతా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి మెంబర్లు. మాది పెద్ద ఫ్యామిలీ. మా యజమాని జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని అనుసరించుకొని ఆయన పోతున్నాడు, నేను పోతున్నాను. మాకు పడకుండా పోయేదానికి ఏమి వ్యక్తిగతంగా మాకేమైనా ద్వేషాలా? లేదా ఆయన పైన నేను ఎప్పుడైనా వికారమైన స్టేట్మెంట్లు ఇచ్చినానా? ఆయన కూడా ఒక బలమైన నాయకుడు. అతనికి చంద్రబాబుకి ఎందుకు కాదంటే యూనివర్సిటీ నుంచి కాదు. ఇప్పుడు కుప్పాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. కుప్పంలో డైలీ పోయి పని చేసుకుంటున్నాడు. పుంగనూరు కన్నా కుప్పం పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. అంతేగాని నాకు రామచంద్ర రెడ్డి పైన మిథున్ పైన కసి పెట్టాల్సిన అవసరం నాకేముంది? అది 2 వచ్చేస్తుంది కదా, మళ్ళీ అడుగుతారు కదా. అసలు నాకు రామచంద్ర రెడ్డికి పడలేదనే వాళ్ళు నాకు ఆయనకి బాగా తీవ్రంగా మనస్పర్ధలు పెట్టించాలంటే పడదని చెప్పొచ్చు. నాకెందుకు అంత పడదు? ఒకవేళ నన్ను ఆదరిస్తే జగన్మోహన్ రెడ్డి ఆదరించాలా, జగన్మోహన్ రెడ్డి ఆదరిస్తే రామచంద్ర రెడ్డి ఇంకొకరు కూడా ఆదరించొద్దని చెప్పే అంత పరిస్థితి వాళ్ళకి కూడా రాదు. నేను ఈ జిల్లా వరకు రామచంద్ర రెడ్డితో కలిసిమెలిసి కదా పనిచేస్తున్నాను. స్టేట్ లెవెల్ పోతే ఆయన జగనన్నకి విధేయుడు, నేను జగనన్నకి విధేయుడి. ఇది ప్రాంతీయ పార్టీ, ఇది నేషనల్ పార్టీ అయితే, అసలు నేషనల్ పార్టీ అయితే ఎవరైనా కూడా రాని, జగనన్న కూడా నన్ను రేపు టికెట్ కూడా ఇవ్వకుండా పోని. నేషనల్ పార్టీ అయితే ఈఎల్కే జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో కానీ ఆయన ముఖ్యమంత్రి అయి ఉంటే 100% ఆయన పైన పెట్టి ముఖ్యమంత్రి పదవి లేకుండా చేసి ఉంటారు. ఆయన ఒక ధైర్యస్తుడు, ఒక సింహం కాబట్టి ప్రాంతీయ పార్టీ పెట్టినాడు, దాంట్లో గెలిచినాడు. ఆయన ఎదిరించేదానికి ఎవరికి దమ్ము ధైర్యం లేదు కాబట్టి కలుసుకొని పోవాల్సిందే. ప్రాంతీయ పార్టీది ఈ ప్రాంతీయ పార్టీ కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు పేదవాడందులో ఆరాధిస్తున్నారు. అదే నేషనల్ పార్టీలో కానీ కాంగ్రెస్లో ఉంటే అక్కడ ప్రతిదానికి అడిగి పనిచేసి ఉండాలి. మిమ్మల్ని ఎంపీగా వెళ్ళమన్నారు కదా, వెళ్ళనని ఎందుకని అంత పట్టుబట్టేసి ఎమ్మెల్యేగానే మళ్ళీ ఒప్పించుకున్నారు? మీరు అందరూ ఇది ఎందుకంటే నేను చూస్తూ వస్తున్నా, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎవడు కష్టపడి పనిచేస్తున్నాడు వైఎస్ఆర్ పార్టీకి, వాళ్ళకి ఈ 2 పర్యాలు టికెట్లు ఇచ్చే అలవాటు బాగుండింది ఆయనకి. ఈరోజు ఆయన పరిస్థితి ఎట్ట వచ్చిందంటే, ఈ మామూలుగా ఈ సర్వేలు పెట్టేసి రకరకాలైన ఆలోచనతో ఉంటుంది ఆయనకి. నేను ఎంపీగా పోతే బాగుంటుంది, నాకు 72 సంవత్సరాలు అయింది కాబట్టి ఎంపీగా పొమ్మని చెప్పేది ఆయన మనసులో పడింది. ఇది ఒకరు చెప్పి నన్ను ఎంపీగా పొమ్మని చెప్పలా. నాకు హృదయపూర్వకం మా పాపకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమన్నా. సరే ఆ పాపకి ఇస్తే అందరి బిడ్డలకి ఇచ్చినట్టు ఇస్తే నేను కూడా సంతోషంగా ఉంటాను అనుకున్నా. సరే పరిస్థితిని చూసిన ఇది ఎవరు వల్ల అని మీరు నన్ను క్వశ్చన్ అవుతుంది. దేవుడికి వదిలేస్తుంటా, దేవుడికి వదిలేస్తుండా. భగవంతుడు అనేవాడు చాలా గొప్పవాడు, కాలం చాలా గొప్పది. ఆ భగవంతుని స్వరూపుడే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దగ్గరికి నేను పోయినా, నేను సర్పంచ్గా ఉండుకొని పాదిరిగుప్పలో సమితి అధ్యక్షుడు ఉండుకొని దాదాపు 35 సంవత్సరాలు నా జీవనాన్ని ప్రజలతో గడిపా. తెల్లారు లేచి నేను ప్రజల కోసం పరిగెత్తిన. ఈ మీడియాలో వచ్చేది, యూట్యూబ్లో పోయేది, సర్వేలో వచ్చేది, వీటికంతా నాకు నమ్మకాలు లేవు సార్. 2019లో కూడా నేను ఓడిపోతానని మీదికి ఇచ్చినారు. ఆ రోజు మీరే నన్ను మళ్ళీ పెట్టారు. నా 46,000తో గెలిసా. 14 కూడా నేను ఓడిపోతానని మీకు వాళ్ళు ఎవరు అంతకుముందు ఉండే ఐపీఐ వాళ్ళు మీకు రిపోర్ట్ ఇచ్చారు, పీకే టీము. ఆ రోజు నారాయణ స్వామికి ఇచ్చి తీర్తానన్నారు, ఇచ్చినారు. ఆ రోజు గెలిచినాను. సమితి ప్రదేశ్ కూడా ఎదురుగుప్ప మండలం 7,500 నాకు లీడ్ వచ్చింది.
ఇప్పుడు మీ గాలి వల్ల ఇంకా ఎక్కువగా వస్తుంది కానీ తగ్గరాదు. కొంతమంది అదే విధంగా సోషల్ మీడియాలో వీటిలో కొంత పెత్తందారికి మనస్తత్వాలు ఉండేవాళ్ళు, నేను ఎవరి మాట విననని, నేను పేదవాడి కోసం తప్పిస్తాననే భావంతో చాలామంది కలుసుకుంటారు. అందులో నారాయణ స్వామి దగ్గర ₹1 లేదు, ఖర్చు పెట్టలేడని రకరకాలుగా చెప్పుంటారని నా మనసులో పెట్టుకొని అది నేను అన్నకు చెప్పకుండా నేను ప్రజలతో ఉండేవాడు. సార్ ఈ తూరి నాకు అవకాశం ఇవ్వండి, నేను అసెంబ్లీలో ఉంటాను, ఏజ్ అయిపోయింది కాబట్టి నా కోరిక తీర్చండి అన్న. ఆయన ఆలోచించాడు, అట్నే ఈ తూరి ఎమ్మెల్యేగా పొండి అన్నారు. ఇప్పుడు ఆయన ఆయన మైండ్లో నాకు శాశ్వతమైన స్థానం ఉంది. రాజశేఖర రెడ్డి మైండ్లో ఎట్టుండింది అట్టుండదు. కొంతమందికి రకరకాలైన ఆలోచనతో రకరకంగా ఉంటారు. అదే అందరికీ 2.5 సంవత్సరాలు ఇచ్చి మిమ్మల్ని 4 సంవత్సరాలు మంత్రిగా ఉంచేశారు. ఏంటి మీ స్పెషల్ ఆయన దగ్గర? నేను అది కూడా చెప్పేస్తున్నామా, నాకు 2 పోర్ట్ఫోలియో ఇచ్చారు. ఒకటి కమర్షియల్ ట్యాక్స్ ఇచ్చారు, అది కూడా 1 సంవత్సరానికి 1 సంవత్సరం 3 నెలలకు ముందు ఇస్తున్నారు. ఇది 5 సంవత్సరాలు పెంచారు. నేను ఎక్కడైనా పొరపాటు చేస్తుంటే చెప్పండి సార్, నేను వదిలేసి వెళ్ళిపోతానన్నా. ఆయనకి ఏమి నా స్పెషాలిటీ అనేది ఏమి లేదమ్మా. ప్రజల ఆరాధ్యంగా జగనన్ని తీసుకున్నాను, నేను ఆయన ఆరాధిస్తుండా. నాలో అవినీతి అనేది ఆలోచించుంటే, అంటే ఇప్పుడు తీసిన వాళ్ళంతా అవినీతి పరులను తీయలే ఆయన. ఎందుకు నీ పైన అంత ప్రేమ ఉందంటే, నేను ఎవ్వరు లేనప్పుడు పార్టీకి వచ్చినోడు. నేను జగనన్న రిజైన్ చేసిన రోజే నేను రిజైన్ చేసిన. నన్ను జిల్లా అధ్యక్షుడు చేశాడు. అందులో చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఉండే జిల్లా ఇది. అందరు లీడర్లతో మన్నను పొందిన, ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా అందరితో కలిసి పనిచేశా. రామచంద్రరెడ్డి మిథున్ కూడా నాతో సహకరించి నాకు అన్ని రకాలుగా ఉపయోగపడ్డారు. ఈవెన్ పిఆర్ఓలో మీటింగ్ పెడితే కూడా రామచంద్రరెడ్డి అన్ని భరించాడు. దానివల్ల నీకు రామచంద్రరెడ్డికి ఎప్పుడు నేను కృతజ్ఞతగానే ఉంటాను. ఎన్ని చెప్పినా, ఒకవేళ ఆయనకి నా పైన చెప్పి నా పైన వ్యతిరేక భావాలు వచ్చినా నాకు అతని పైన వ్యతిరేక భావాలు రావు. అర్థమైందా? మళ్ళీ ఇన్ఛార్జ్ చేశారు. ఈ ఇన్ఛార్జ్ కూడా నేను ఊరు ప్రతి నియోజకవర్గంలో తిరిగిన. ఎక్కడ వచ్చిందో లోపాలు మనకు అర్థం కాల. ఆ లోపాలు ఏమిటి అనేది తెలుసుకునేదానికి నేను చనిపోయేంత వరకు కూడా తెలుసుకోలేను. దుర్యోధనుడి దగ్గర శకుని ఎట్ట చేరినాడో ఏమన్నా అనుకోండి మీరు, దుర్యోధనుడి దగ్గర శకుని ఎందుకు చేరినాడు? దుర్యోధుని పైకి తీసుకొని రావాలని చేరలా. దుర్యోధుని పని ఏం చేయాలని మెప్పించి దుర్యోధన వంశాన్ని క్లోజ్ చేశాడు. బట్ జగనన్నని ఎవడైతే వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే దెబ్బతీసేదానికి ప్రయత్నాలు చేశారో అందరూ ఈరోజు రాజకీయం జీరో అయిపోయినారు. ఇంకా ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళు కూడా రాజకీయం జీరో అయిపోతారు. ఏంటి దుర్యోధనుడు ఆయన? ఎవరు? అభిమన్యుడు కాదు, అర్జునుడిని అంటున్నారు. మీకు నేను చెప్పేది, నేను దుర్యోధనతో జగనన్న పోల్సలా. దుర్యోధనుడి దగ్గర శకుని ఎట్ట చేరినాడో ఆ విధంగా దుర్యోధనుడి యొక్క ఎంత అవినీతి ఎంత దుర్మార్గుడైనా ప్రోత్సహించి దుర్యోధన వంశాన్ని నాశనం చేశారు. బట్ జగనన్నతో ఎవరైతే జగనన్న పైన ఎవరైతే ద్వేషం పెంచుకున్నారో కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి కానీ అందరూ కూడా రాజకీయంలో జీరో అయిపోయినారని పోలుస్తుండా. అంతేగాని నేను జగనన్న నేను కృష్ణుడు అన్న. ఆయన ఎవరిని అన్నాడు? కృష్ణుడు ఓటర్లను కృష్ణుడు అన్నాడు. బాగా అర్థం చేసుకోండి. నేను అర్జునుడు అన్నాడు. మీరు కృష్ణుడు, నేను అర్జునుడు. మీరు నాకు సలహా ఇవ్వాలా, మీ ఓటు నాకు వేయండి, నేను కృష్ణుడు పరిపాలిస్తాను అన్నాడు. కానీ ఆయన నేను కృష్ణుడు అనలా. ఆయన కూడా ఒక అర్జునుడిగా భావించాడు. బట్ కృష్ణుడిని ఎవరిగా చేశాడు? ఓటర్లు చేశాడు. దేవుళ్ళు ఓటర్లు అనేసాడు అక్కడ. కాబట్టి దుర్యోధనుడికి అంటే జగనన్న దుర్యోధనుడు అంటే అట్టా వాళ్ళు ఈనాడు వాళ్ళు అడిగినట్టు అడుగుతుండవా? జగనన్న దుర్యోధనుడు కాదు మా. దుర్యోధనుడిని ఏ విధంగా ఆయన యొక్క అవినీతి, ఆయన యొక్క పరిపాలనలో దుర్యోధనుడికి మించిన న్యాయాధిపతి లేదని కూడా నేను చెప్తా. ఆ రోజు కుల వ్యవస్థని దుర్యోధనుడు రూపుమాపినాడు. కర్ణుడు ఏంటి? కర్ణుడు పలానా సూతపుత్రుడు అంటే కూడా సూతపుత్రుడు యుద్ధానికి వెలువిద్యకి పనికిరాడంటే సూతపుత్రుడు ఎందుకు పనికిరాదు? విలువిద్య చేయాలంటే ఏం అర్హత అంటే రాజ్యం అన్నాడు. కర్ణుడు త్యాగం చేసి రాజ్యాన్ని ఇచ్చాడు. ఆయన స్వార్థానికనేమని ఎట్టనేని జగనన్నని ఎంత బాధించినా ఆయన జీవితాంతరం త్యాగం చేసి పబ్లిక్ కోసం ఆరాటపడుతున్నాడు. పబ్లిక్ని ముందుకు తీసుకుంటామంటాడు. అందుకే ప్రజలందరూ ఓటర్లంతా దేవుళ్ళు అన్నాడు, నేను అర్జునుడు అన్నాడు. ప్రజలు కృష్ణుడు అన్నాడు, నేను అర్జునుడు అన్నాడు. ఒకవేళ మీకు అసలు సీట్ లేదు, ఇంకా 72 ఇయర్స్ వచ్చినాయి, రెస్ట్ తీసుకోండి, మీ కుటుంబానికి కూడా సీట్ ఇవ్వమంటే మీరు జగన్తో ఉంటారా? ఎలా ఉంటారు? ఒకటి మాత్రం నేను చెప్తున్నానమ్మా,
మంచి క్వశ్చన్ అడిగినావు. నేను ఆస్తి ఉండేవాడు కాదు, కోటీశ్వరుడు కాదు. నా బిడ్డల్ని రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగనన్న వరకు వాళ్ళ ఆశీర్వాదంతో మా బిడ్డలు బ్రహ్మాండంగా చదువుకున్నారు. వాళ్ళు దే ఆర్ వెల్ ఆఫ్ నౌ, డాక్టర్లు అయినారు, ఇంజనీర్లు అయినారు. నా అల్లుళ్ళు నన్ను ఒక చిన్న బాధ ఇచ్చే పని లేదు. ఏదో నేను దాచిపెట్టిన డబ్బులంతా ఎవరైనా ఎత్తుకొని పొడుస్తారేమో, నేను ఆక్రమించిన భూములపైన ఎవరైనా నాకు ఎంక్వైరీ చేస్తారనే భయం ఉంటే కదమ్మా. నాకు మంచి జరిగినా చెడ్డ జరిగినా జీవితాంతరం నేను జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం తప్పించేవాడే కానీ ఇదే నోట్లో నేను జగనన్నని ఒకవేళ నాకు అన్యాయమే కూడా జరిగిపోయింది అనుకో, రకరకాలైన భావన వచ్చి రకరకాలైన ఆలోచనతో వచ్చి కూడా నాకు మొత్తం నాకు మా కుటుంబానికి పూర్తిగా రాజకీయ స్వస్తి చెప్పే కారణాలు కూడా జరిగిపోయిందనుకో, జగనన్న పైన మాత్రం ఒక చిన్న మాట మాట్లాడలేను. నా తోలు వెలిచి చెప్పులు కుట్టేసిన జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి నేను రుణపడి ఉండను. ఎందుకంటే పార్టీ పెట్టకపోతే నాకు 2 తూర్లు ఎమ్మెల్యే రాదు కదా. పార్టీ పెట్టకపోతే మీ నోట్లోనే వచ్చి కదా 5 సంవత్సరాలు నువ్వు 5 సంవత్సరాలు మంత్రికి కంటిన్యూగా నీకు ఒకే పోర్ట్ఫోలియో పెట్టినాడు అంటాడు. మంత్రే కాదు, డిప్యూటీ సీఎం అన్నాడు కదా, ఇంకా మంత్రి కన్నా నెక్స్ట్ అదా. ఇంకోటి కూడా ఎందుకు చెప్తున్నానంటే, నన్ను రాష్ట్రపతి చాపర్లు ఎక్కించి ఆయన కారులో వెళ్ళిపోయినాడు కదా విజయవాడకి. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్రపతితో కలిసి ఒకే దీంట్లో పోయింది నాకు తెలీదు. నన్ను ఎక్కించినాడు కదా. అందులో నేను దళితుడైనా నా దగ్గర వస్త్రాలు ఇచ్చి పద్మావతమ్మకి, అప్పుడు దళితులు లోపలి కూడా పోరు కదా, అక్కడ వస్త్రాలు పద్మావతమ్మకి పెట్టించినాడు కదా. ఈ రెండే నాకు శాశ్వతమైన పేరు కదా. ఇంకెన్ని మందికి ఎన్ని మంత్రి పదవులు వచ్చినా ఏం చేసినా నా వెనకాలే కదా అందరూ డిప్యూటీ సీఎంలా. కాబట్టి ఆయన నాకు రాజకీయంగా నా కుటుంబాన్ని రాజకీయంగా లేకుండా ఎవడైనా కలిసి చేసినా జగన్మోహన్ రెడ్డి కోసం నా కుటుంబం నేను ఒక్క మాట పల్లెత్తి మాట మాట్లాడడం, నాకు దీనికి మించిన సంపద ఏమిటమ్మా. నాకు సంపదే ప్రజలు, నాకు ఓటర్లే దేవుడు అన్న మాదిరి నాకు ప్రజలు నా ఓటర్లే నాకు దేవుళ్ళు, నా లీడర్లే నాకు దేవుళ్ళు. నా లీడర్లు ఈరోజు నాకు మళ్ళీ ఎమ్మెల్యే కావాలని వాళ్ళు తప్పించినారు. దాన్ని కూడా ఒక రకంగా గుర్తించుంటారు. కానీ డబ్బులతో కొన్ని నా పైన వ్యతిరేక భావాలు క్రియేట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నా అది సక్సెస్ కాదనుకుంటా. అడ్వైజ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, రకరకాలుగా ఉంటారు. నా విషయంలో నేను అడిగితే ఆయన యాక్సెప్ట్ చేశాడు. మీరు చెప్పినట్టు నీకు రాజకీయమే లేకుండా నీ బిడ్డకి లేకుండా పూర్తిగా మీకు రాజకీయం క్లోజ్ చేస్తే ఉంటే, నేను రాజకీయానికి డబ్బు కోసం పదవి కోసం రాలేదమ్మా. ఆ కుటుంబం యొక్క మంచి కోసం వచ్చినాను. నా వల్ల ఆ కుటుంబం ఏం బ్రహ్మాండంగా పైకి వస్తుందని కదా. ఆయన నా వల్ల ఆయనకి చిన్న మా బాధ కూడా ఎక్కడ లోపల లేకుండా ఒక దళితుడు మనల్ని నమ్మి ఉన్నాడని, దళితులు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అనేవాడు ఇండియాలో ఏ ముఖ్యమంత్రి అని ఉన్నాడా? నా ఎస్సీలకి నేను ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన, నా బీసీకి ఇచ్చిన, నా ఎస్టీకి ఇచ్చిన, నా మైనార్టీకి ఇచ్చిన అనేవాడు ఎవడైనా ఉన్నాడా? అది చాలు. ఇంకా ఆయన కంటిన్యూగా ఉండాలనే కోరిక నాకు ఎందుకు ఉండదు తెలుసా? ఆయన కంటిన్యూగా ఉంటే ఈ పథకాలు కంటిన్యూ అవుతుంది. పేదవాడందరూ ఇంకొక 10 సంవత్సరాల లోపల 18 సంవత్సరాలు అయిపోతే బిడ్డలంతా కూడా పెద్ద పెద్ద సైంటిస్టులు అవ్వబోతున్నారు, పెద్ద పెద్ద డాక్టర్లు. ఒక కూలీ చేసే బిడ్డలు, కూలి కడుపులో పుట్టిన బిడ్డలు, స్కావెంజర్ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, బీసీ బిడ్డలు, మైనారిటీ బిడ్డలు, ఓసీలో పేదవాడి బిడ్డలంతా 22 సంవత్సరాలు అయిపోతే జగనన్నని ఇంకా గుండెల్లో దేవుడి మాదిరిగా శాసనం పెట్టుకునే రోజు రాబోతున్నది. ఇప్పుడు స్వార్థానికి ఆయన ఈ పథకాలు పెట్టాల, అమ్మఒడి పెట్టాల, బిడ్డలు చదవాలా, వాళ్ళ తలరాత్రులు మారాలనే ఉద్దేశంతో పెట్టాడు. థ్యాంక్ యూ నారాయణ స్వామి గారు, చాలా విషయాలు చెప్పారు. ఈయన చాలా బోల్డ్. సో ఆయనకున్న అభిప్రాయాలని యాజ్ ఇట్ ఈజ్గా ఎవరు ఏమనుకుంటారు, ఒకవేళ ఆయన చెప్పిన దానివల్ల ఆయనకి ఏదైనా నష్టం అవుతుందా లాభం అవుతుందా అనేది కూడా ఆలోచించరు. ఆయనకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. అలానే నాన్ కరప్టెడ్ పర్సన్ అనేది కూడా పేరుంది. అందుకే ఈ నియోజకవర్గాల్లో కానీ ఆయన గెలవటం, లేదు అంటే 5 సంవత్సరాలు డిప్యూటీ సీఎంగా ఉన్నారన్నా కూడా అదే ఆయన క్రెడిబిలిటీ అని చెప్పుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.